హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. వల్లభనేని వంశీ భార్య పంకజ్‌శ్రీ మొట్టమొదటిసారిగా మీడియా ముందుకొచ్చారు. గతంలో ఎప్పుడూ ఆమె మీడియా ముందుకు రాంగా నేను చూడలేదు. గన్నవరం ఎన్నికల ప్రచారంలో కూడా వల్లభనేని వంశీకి తోడుగా ఏదో పాలిటిక్స్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం చేయంగా కూడా నేను చూడలేదు. సరే ఓటేయడానికి ఏమన్నా వచ్చారా లేదా గన్నవరం ప్రజలు ఒకవేళ కామెంట్ చేయండి. నాకు తెలిసైతే రాలేదని అనుకుంటున్నాను. సరే ఎప్పుడూ మీడియా ముందు పొలిటికల్ కామెంట్స్ చేయని పంకజ్‌శ్రీ మొట్టమొదటిసారిగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఇదొక చేదు జ్ఞాపకం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె బయటకొచ్చారు. మీడియాతో మాట్లాడారు. నా భర్త అరెస్టు చేయటం అనేది అక్రమం అని చెప్పేసి ఆమె మాట్లాడే ప్రయత్నం చేశారు. వల్లభనేని వంశీ తరపున న్యాయ పోరాటం చేసుకుంటా ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ అరెస్టు కాగానే వల్లభనేని వంశీ కుటుంబానికి తోడుగా రోడ్డు మీదకి వచ్చేది సహజంగా మనం అనుకుంటాం కొడాలి నాని అని. కానీ కొడాలి నాని ఎక్కడా కూడా నిన్న కనపడలే. నిన్న ఈవినింగు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశాడు. కానీ నిజానికి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా మొట్టమొదటి ఫోన్ కాల్ కొడాలి నానికే చేశాడు అనేటువంటిది మనకు వినపడుతున్న మాట. కానీ కొడాలి నాని ఎక్కడ బయట రాలేదు. విజయవాడ స్టేషన్కి వల్లభనేని వంశీని తీసుకువెళ్ళినప్పుడు కానీ, హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేపిస్తున్నప్పుడు కానీ, కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో కానీ ఎక్కడ కూడా కొడాలి నాని వల్లభనేని వంశీని పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళ భార్య రోడ్డు మీద మీడియాతో మాట్లాడుతూ ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ ఎక్కడ కూడా కుటుంబాన్ని ఓదార్చడానికి పరామర్శించడానికి కొడాలి నాని రాలేదు. పైగా నిన్న మనం మాట్లాడుకున్నాం. వల్లభనేని వంశీ కొడాలి నానికి ఫోన్ చేసి నన్ను విజయవాడ తీసుకొస్తున్నారు, హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడలో కొద్దిగా క్యాడర్ని సమీకరించి పెద్ద ఎత్తున వల్లభనేని వంశీ జిందాబాద్ అక్రమారస్తులు నశించాలని చెప్పేసి కొద్దిగా హడావుడి చేసి విజయవాడలో ధర్నాలు గోల చేస్తే కొంత సానుభూతి వస్తుందని అడిగినప్పుడు ఆ సాధ్యం కాదు అని కూడా నేను చెప్పినట్టు కూడా మన సమాచారం మనం నిన్న కూడా మాట్లాడుకున్న ఆ విషయాన్ని. సరే ఇదంతా అయిపోయిన తర్వాత కూడా వల్లభనేని వంశీ భార్యగా ఉన్నటువంటి ఈమెడ కూడా కొడాలి నాని గారికి ఫోన్ చేశారట. మరి నన్ను స్టేషన్లోకి అనుమతించట్లేదు, ఎఫ్ఐఆర్ కూడా నాకు ఇంకా ఇవ్వలేదు, నాకు కేసు మీద ఇంకా క్లారిటీ లేదు కాబట్టి రండి అని అడిగినప్పుడు కొడాలి నాని లేదమ్మా నేను చూస్తాను, నేను వస్తాను అని చెప్పేసి అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి తప్పించుకున్నాడు అనేటువంటిదే మనకు వినపడుతుంది. ఎందుకు కొడాలి నాని తప్పించుకొని ఉంటున్నాడు? నిజానికి వల్లభనేని వంశీ కొడాలి నాని చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఇప్పటి స్నేహం కాదు అది. కేవలం టీడీపీలో నాయకులుగా ఎదిగిన తర్వాత ఏర్పడిన స్నేహం కూడా కాదు అది. అంతకు ముందు నుంచి అంటే హరికృష్ణ గారి దగ్గర ఇద్దరు కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ ఒకటిగానే రాజకీయాల్లో టీడీపీలో యాక్టివ్గా వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకు ఇద్దరికి పదవులు వచ్చాయి, టికెట్లు వచ్చాయి. ఇద్దరు నిజానికి కొడాలి నాని ముందు వెళ్ళిపోయాడు. కొడాలి నానితో స్నేహాన్ని టీడీపీలో ఉండి కూడా వల్లభనేని వంశీ కొనసాగించాడు. కొడాలి నాని సూచనలు సలహాల మేరకే వైసీపీలోకి వల్లభనేని వంశీ వెళ్ళాడు. ఇప్పుడు కావాలంటే మీరు ఒక విజువల్ చూడండి. మొన్న ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ రోజు కూడా మొదటి రౌండ్ అయిపోగానే ఓటమి అర్థం కాగానే ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్న విజువల్. వాళ్ళిద్దరూ అంత కలివిడిగా ఉంటారు. వాళ్ళిద్దరే కలిసి వెళుతున్నారు. ఓటమి అర్థమైపోయి తల కిందకేసి వెళుతున్నటువంటి విజువల్ కూడా మనం చూడొచ్చు. మరి అలాంటి కొడాలి నాని వల్లభనేని వంశీ ఫోన్ చేసినప్పుడు స్పందించకపోవటం, ఈవెందో వాళ్ళ భార్య ఫోన్ చేసినప్పుడు కూడా కుటుంబానికి అండగా ఉంటూ అరే కొడాలి నాని వస్తే కొంత ధైర్యం వస్తుంది ఆమెకి, సహజంగా వస్తుంది కదా. మాజీ మంత్రి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, కొద్దిగా మాస్ లీడరు, గట్టి వాయిస్ ఉన్న వ్యక్తి. కొడాలి నాని వస్తే వల్లభనేని వంశీకి సపోర్ట్గా వచ్చే క్యాడర్ కూడా కొద్దిగా ఉత్సాహంగా బయటకు వచ్చే పరిస్థితి. కొడాలి నాని సపోర్ట్గా బయటకు రావడానికి కూడా భయపడే క్యాడర్ కదా ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి అలాంటిది కదా. ఇప్పుడు వాళ్ళు బయటికి రావాలంటే కొడాలి నాని అంటే బయటకు వస్తే మిగతా వాళ్ళు బయటకు వస్తారు. కానీ కొడాలి నానే బయటకు రాకపోతే ఇంకెవరు బయటకు వస్తారు? వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొడాలి నానే బయటికి రానప్పుడు ఇంకెవరు బయటకు వస్తారు? అయితే మనకు వస్తున్న సమాచారం మనం విన్న కాదు కానీ మనకి వాళ్ళ సన్నిహిత వర్గాలు మీడియా కథనాల ప్రకారం నెక్స్ట్ నాదే ఉండేటట్టు ఉంది, నేను ఆ జాగ్రత్తలో ఉన్నాను, ఇప్పుడు వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడే పరిస్థితి లేదు, ఎక్కువ షో ఆఫ్ చేసే పరిస్థితి లేదు అనేటువంటిది వల్లభనేని వంశీ భార్యకి కొడాలి నాని చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే బయటకు వచ్చి అడవుడు చేస్తే అది మరింత ఇబ్బందికరంగా కొడాలి నానికి మారిద్దని తన సేఫ్ జోన్ కోసం కొడాలి నాని దాక్కున్నాడు. కాకపోతే పొద్దున్న నుంచి వచ్చిన విమర్శల ఫలితంగా తప్పని పరిస్థితిలో ట్వీట్ చేశాడు. అది కూడా ఏం చేశాడు, పెద్దగా విమర్శించలే.
వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అంటానికి ఒక ఉదాహరణ అని చెప్పాడు. ఆ మాత్రం ఖండించకపోతే బాగోదు కదా మరి. అంతే. తర్వాత పంకశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాల్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు నా భర్తను బయటకు తీసుకురావాలి, నాకు అండగా ఉండాలంటే సహజంగానే అండగా ఉంటానని చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అండగా నేను ఉంటాను అని చెప్పేసి చెప్పారట. కానీ అది కూడా చాలాసేపటి తర్వాత చాలా ప్రయత్నాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి టచ్లోకి వచ్చారని తెలుస్తూ ఉంది. కాకపోతే ఆ భర్తని బయటికి తీసుకొచ్చే విషయంలో సరైనటువంటి అభయాస్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అనేటువంటిది ఆమె సన్నిహితుల దగ్గర వాపోయారంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమి వల్లభనేని వంశీ అరెస్ట్ మీద వాళ్ళ పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. అంబటి రాంబాబు స్పందించాడు. వాళ్ళ మీడియాలో గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. నిన్న నుంచి డిబేట్స్, వార్తలు వల్లభనేని వంశీకి అనుకూలంగానే ఇచ్చుకుంటున్నారు. కానీ వల్లభనేని వంశీకి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా సపోర్ట్ చేసే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వటం కానీ, బయటకు వచ్చి మాట్లాడటం కానీ, ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేయటం కానీ ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ విజయవాడ జైలుకు పోయాడు కాబట్టి ఇప్పుడైనా వచ్చి వల్లభనేని వంశీని జైలు కన్నా వచ్చి ములాఖాతే పరామర్శిస్తాడా లేదా చూడాల్సింది. ఇప్పుడు ఈ కొడానాని స్పందన మీద, జగన్మోహన్ రెడ్డి స్పందన మీద వాళ్ళ కుటుంబం, వల్లభనేని వంశీ కుటుంబం అయితే చాలా అసంతృప్తిగా ఉందంట. మా ఆయన ఎవరి కోసమైతే కేసులు ఎదుర్కొన్నాడు, ఎవరు చెప్పినట్టు చేసి ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, వాళ్ళు ఇవాళ కనీసం అరెస్ట్ అయినప్పుడు మా కుటుంబం రోడ్డు మీద నించున్నప్పుడు ఎప్పుడూ రాని ఈవిడ రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చి తోడుగా నిలబడకపోవటం, అండగా నిలబడకపోవటం, పరామర్శించకపోవటం, పార్టీ క్యాడర్కి ఆందోళన చేయమని పిలుపునివ్వకపోవటం, పార్టీ పెద్దగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేయకపోవటం. ఇంకా బయట నడుస్తుంది వల్లభనేని వంశీ అరెస్టు మీద టీడీపీ కార్యకర్తల కంటే వైసీపీ కార్యకర్తలు, నాయకులు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు చేసిన కామెంట్స్, వీళ్ళు చేసిన అరిచలు, వీళ్ళు చేసినటువంటి పనుల వల్లే మన పార్టీ ఓడిపోయింది ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వల్లభనేని వంశీకి మంచిదే జరిగిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంటే అది నిజానికి వీళ్ళకి బాధ అనిపిస్తుంది కదా. ఏ పార్టీ కోసమైతే, ఏ నాయకుడి కోసమైతే అవకాశాలు ఇచ్చిన పార్టీని కూడా, అందరం ఎక్కించిన పార్టీని కూడా, పొలిటికల్ లైఫ్ ఇచ్చిన పార్టీని కూడా పక్కన పెట్టి మరి ఇచ్చిన నాయకుడిని కూడా తిట్టడానికి వెనకాడకుండా, ఇచ్చిన నాయకుని కుటుంబాన్ని కూడా తిట్టడానికి వెనకాడకుండా తిట్టి ఇవాళ కేసులు భరిస్తుంటే, ఇవాళ జైలు పాలవుతుంటే కనీసం పట్టించుకోకపోవటం, పరామర్శించకపోవటం, తోడుగా ఉండకపోవటం బాధ అనిపిస్తుంది కదా. నిజానికి వల్లభనేని వంశీ భార్యకి వల్లభనేని వంశీ అరెస్టు కంటే కూడా వంశీ అరెస్ట్ అయిన తర్వాత కొడానాని స్పందన కానీ, జగన్మోహన్ రెడ్డి స్పందన కానీ చూసిన తర్వాత ఇంకెక్కువ బాధ కలుగుతుందంట. కాబట్టి స్నేహం చేసే వాళ్ళతో, అంటే మన స్నేహితులు ఎలాంటి వాళ్ళో మనం చూసుకోవాలి. వాళ్ళు మనతో ఎందుకు స్నేహం చేస్తున్నారో మనం చూసుకోవాలి. ఇది ఒక గుణపాఠం. ఏ స్నేహితుడైనా మనతో ఎందుకు స్నేహం చేస్తున్నాడు, నిజంగా ప్రేమతో మన మీద ఇష్టంతో స్నేహం చేస్తున్నాడా, మనతో ఉన్న అవసరంతో స్నేహం చేస్తున్నాడా, ఇది గుర్తెరగకపోతే వల్లభనేని వంశీకి పట్టిన కథ ఎవరికైనా పడుతుంది. నిజానికి నిన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే వాళ్ళ పార్టీకి, వైసీపీ పార్టీ గట్టి వాయిస్గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గం చేత చంద్రబాబు తిట్టించాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు సహజంగా. లోకేష్ని తక్కువ చేయడానికి, లోకేష్కి ఇమేజ్ లేకుండా చేయడానికి వాళ్ళ సొంత సామాజిక వర్గం నుంచి తిట్టించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆయుధాలు కొడాలి నాని, వల్లభనేని వంశీ. అంటే పవన్ కళ్యాణ్ ఏమో పేరు నాని, అంబటి రాంబాబుతో తిట్టిస్తాడు ఎక్కువ. చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్నేమో వల్లభనేని వంశీతో కొడానానితో తిట్టిస్తాడు. ఎందుకు? వాళ్ళ సామాజిక వర్గాలలో తిడితే ఇంకెక్కువ జనాల్లోకి వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్. మరి ఇలా ఆ తిట్టడం ఫలితంగానే కారణం అయ్యాడు కదా. ఆ తిట్టడం ఫలితంగానే ఇలా కేసుల్లో ఇరుక్కునే పరిస్థితులు ఏర్పడ్డాడు కదా. మరి వాళ్ళు ఓన్ చేసుకోవాలి కదా, పార్టీ పెద్ద ఎత్తున ఓన్ చేసుకోవాలి కదా. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, కనీసం కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాలు. నిజానికి ఈవిడ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఫోన్ చేయాలి నిజానికి. కానీ ఫోన్ చేసినా సరే అండగా ఉంటానని మమ్మ అని మాటలు చెప్పేసి ఫోన్ పెట్టడం కాదు కదా. అండగా ఉంటామంటే ఏంటో కూడా డెఫినేషన్ ఇవ్వాలి కదా. సో ఏదేమైనా వల్లభనేని వంశీ అరెస్ట్ కంటే కూడా కొడాలి నాని స్పందన, జగన్మోహన్ రెడ్డి స్పందన చూసి ఆవిడ ఎక్కువ బాధపడుతున్నారు అనేటువంటిది వాళ్ళ సన్నిహితులే, వాళ్ళ కుటుంబ సన్నిహితులే మాట్లాడుకుంటారన్నమాట.